చంద్రబాబు నాయుడు గారు ఎంత కుట్ర చేస్తా ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగుల మీద అన్నది అర్థమవుతా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పాపం చాలా ఆశ మీద ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఐఆర్ 27% మొట్టమొదటి క్యాబినెట్లోనే ఇచ్చారు. మొట్టమొదటి నెల నుంచి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి. అలానే కోవిడ్ టైంలో కూడా ఇంచుమించుగా 2 సంవత్సరాలు మన కష్టాలున్న 1వ తేదీ పెన్షన్గా నో వర్క్ అయినా కూడా జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ అనేకమైనటువంటి ప్రమోషన్స్, ప్రతి రంగంలో కూడా ప్రమోషన్స్, ఈ విధంగా ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు వైఎస్ఆర్సీపీది అయితే అంతకంటే మంచి జరుగుతుంది అని చెప్పి ఈ టీడీపీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే 2 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి ప్రభుత్వం వచ్చి సుమారుగా ఏ ఒక్కటి కూడా మంచి జరిగేటువంటి పరిస్థితి లేదు. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో ఇచ్చిందో ఈ మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా నమ్మారు. ఎందుకంటే బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీరు ముగ్గురు కలిసి ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోని తప్పకుండా అమలు చేస్తారు అనే ఆశతో ముందుకు రావడం కూడా జరిగింది. ఒక మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ప్రజలకు ఒక నమ్మకం కలిగించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తర్వాత ఈ టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోని కూడా 3 పార్టీలు కలిపి ఇచ్చినందువల్ల తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశించారు. దీంట్లో ఏమని రాస్తున్నారు? ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. అంటే ఓపీఎస్ తీసుకురావడానికి దానికి దగ్గరగా ఈ సిపిఎస్ కానీ జిపిఎస్ కానీ ఈ రెండింటిని కూడా కాకుండా ఓపీఎస్కి దగ్గరగా తీసుకొని వస్తామని చెప్పడం కూడా జరిగింది. అలానే ఉద్యోగులకి మెరుగైన పిఆర్సీని అమలు చేస్తామని చెప్పారు. 2వ పాయింట్గా పిఆర్సీ విషయంకి వచ్చేటప్పటికి 2023 ఆగస్టు 1వ తారీఖున గత పిఆర్సీ టర్మ్ కూడా ముగిసింది. ఆగస్టు 1వ తారీఖు నుంచి కొత్త పిఆర్సీ వేయాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజుకి సుమారుగా 3 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది పిఆర్సీ గడువు పూర్తయి కూడా. జనరల్గా ఎక్కడ కూడా పిఆర్సీకి ఇంత టైం గడిచినప్పుడు కనీసం కమిషన్ వేసి ఈ వరకు ఆ ప్రాసెస్ను పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి. 3 సంవత్సరాల టైం అయినా కూడా కనీసం పిఆర్సీ కమిషన్ కూడా వేయనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కూడా గతంలో ఎప్పుడు జరగలా, ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితి. అలానే తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ప్రభుత్వ పథకాల వర్తింపని, వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కు పెంచుతామని, అంగన్వాడీ కార్యకర్తలకి గ్రాట్యుటీ ఇస్తామని, ఆశా వర్కర్లకి కనీస వేతనం పెంచుతామని చెప్పి ఇలా అనేకమైనటువంటి హామీల్ని ఈ మేనిఫెస్టోలో ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ టీడీపీ ప్రభుత్వమే. పైపెచ్చు బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పి దీంట్లో మెన్షన్ చేస్తారు. మీ ప్రభుత్వం వచ్చేటప్పటికి సుమారుగా 20,000 కోట్ల బకాయిలు ఉంటే ఈ రోజుకి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి చెల్లించకపోగా వారి బకాయిలు పెరిగి 35,000 కోట్ల రూపాయలు రోజు బకాయిల్ని మీరు పెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆ విధంగా మీరు మేనిఫెస్టోలో చెప్పింది కానీ సాధారణంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి హక్కుల ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు కానీ ఏ ఒక్కటి కూడా ఈ రోజుకి మీరు నెరవేర్చకుండా ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేసినటువంటి పరిస్థితి మీకు కనపడతా ఉంది. ఇంకొకసారి ఈ పత్రికలో చెప్పినటువంటి ప్రకారం మీరు ప్రజల్ని మానసికంగా కూడా ఉద్యోగస్తులకి మనం జీతాలు ఇస్తే ఈ రాష్ట్ర పరిస్థితి దివాలా తీసే పరిస్థితి ఉంది కాబట్టి మనము ఉద్యోగస్తులకు జీతాలు పెంచలేము, పెంచకపోగా తగ్గించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టి ఉద్యోగస్తుల్ని మానసికంగా వాళ్ళు జీతాలు పెంచండి అని అడిగే దానికి కూడా లేకుండా ఈరోజు మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితిలో మీరు ఈరోజు న్యూస్లు రాయిస్తూ ఉన్నారంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈరోజు వేదన పడే పరిస్థితి ఉంది. వాస్తవం చెప్తా ఉన్నాను. ఈరోజు రేట్లు పెరిగిన తర్వాత చాలామంది ఉద్యోగులకి తగినటువంటి జీతాలు లేక ఇబ్బందులు పడే పరిస్థితుల్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐఆర్ కానీ పిఆర్సీ కానీ అరియర్స్ విషయంలో న్యాయం చేస్తామని మీరు అనుకుంటే ఈరోజు ఉన్న జీతాలను తగ్గించాలా, హిమాచల్ ప్రదేశ్లో ఏదైతే ఉన్న జీతాలను తగ్గించినారో ఇక్కడ కూడా అదేవిధంగా జీతాలను తగ్గించాలనే ఆలోచన మీరు దీంట్లో రాస్తున్నారంటే మీరు ఈ నిర్ణయం కనుక తీసుకోవాలని ఆలోచిస్తే ప్రభుత్వ ఉద్యోగులు మిమ్మల్ని ఉపేక్షించే పరిస్థితి కూడా ఉండదు. ఈరోజు ఐఆర్ విషయంలో కానీ పిఆర్సీ విషయంలో కానీ ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ధర్నా చేయాలని, సమ్మె చేయాలని ఆలోచించే క్రమంలో మీరు 2 రోజుల క్రితం ఉద్యోగ సంఘ నాయకుడిని మీరు టెర్మినేట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఎందుకని వీటన్నిటిని కూడా ఆపాలా,
ఎక్కడా కూడా ఇటువంటి లాంటి కార్యక్రమాలు జరగకూడదన్న ఆలోచనతో మీరు ఆ రోజు టెర్మినేట్ చేసినప్పుడే అనుకున్నాం ఏదో ఉద్యోగస్తులకు సంబంధించి వీళ్ళు ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. దీన్ని మాట్లాడకుండా చేయడానికి ఈ టెర్మినేషన్ కానీ కొన్ని వేల మంది ఉద్యోగుల్ని మీరు విఆర్లో కానీ అలానే సస్పెన్షన్లో కానీ మీరు పెట్టినారంటే మీరు ఎవ్వరు కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా తయారు చేయడానికి మీరు ఈ రోజు తీసుకుంటున్నటువంటి ముందస్తు చర్యలుగా వాటన్నిటిని కూడా భావిస్తా ఉన్నారు.